360 ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల పురపాలక సంఘం పాలకవర్గం చివరి సమావేశం సోమవారం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశానికి చైర్మన్ రావుల ఉప్పలయ్య అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎజెండాలోని అంశాలపై చర్చించిన పిదప ఆమోదం తెలిపారు. ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు 6 వరుసల రోడ్డు నిర్మాణం జరపనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఐలాండ్ వెడల్పు తగ్గించనున్నట్లు వెల్లడించారు. ఐలాండ్ సైజ్ తగ్గించవద్దని బీఆర్ఎస్ కౌన్సిలర్ అంకం నరేష్ కోరగా ఎంతమంది ప్రాణాలు బలి ఇవ్వాలని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సైజ్ తగ్గిస్తే ప్రమాదాలు నివారించవచ్చని అన్నారు. మంచిర్యాలను అభివృద్ధి దశలోకి తీసుకుపోతున్నట్లు తెలిపారు. నరేష్ వేసిన ప్రశ్నలకు ఉప్పలయ్య అసహనం వ్యక్తం చేశారు. తిట్టిన నోళ్లే ఎమ్మెల్యేను పొగుడుతున్నాయని కాంగ్రెస్ కౌన్సిలర్ వేములపల్లి సంజీవ్ అన్నారు. షేక్ అబ్దుల్ మజీద్ 3వ వార్డు కౌన్సిలర్. అందరికీ నమస్కారం. 34వ వార్డు కౌన్సిలర్. నా పేరు అనిత, 12వ వార్డు కౌన్సిలర్. రాజారావు కౌన్సిలర్. శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. సురేష్ యాదవ్ 31 వార్డు నంబర్. గడిచిన 5 సంవత్సరాల నుంచి మీకు చేతినంతా కృషి మీరు చేసిన సరే ప్రభుత్వం తరఫున చూసినట్టు మీ అందరికీ దాదాపు 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ కృషి మంత్రాల మున్సిపాలిటీ పరిస్థితి చూసుకుంటారు. ముందు కూడా కార్పొరేషన్ అయిపోయింది. ఆల్రెడీ 5,000 ఒక నెల 15 రోజులు నెల 10 రోజులు నోటిఫికేషన్ కార్పొరేషన్ తప్పకుండా మిమ్మల్ని మీ కృషిని బట్టి మీ పనిని బట్టి ఇప్పుడు ఆంధ్రలో కూడా ప్రతి నిర్ణయంలో మిమ్మల్ని ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమంలో మీ మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ తీసుకోవాలి ముందుకు పోతూ. ఎందుకంటే 1995లో ఈ మున్సిపాలిటీకి ఉమ్మడి రాష్ట్రంగా ఇప్పుడు 183 మున్సిపాలిటీ ఉంటే బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు వచ్చింది. అదేవిధంగా 2001 ఒకసారి రెండోసారి వచ్చింది. గడిచిన 24 సంవత్సరాల నుంచి నేను ఇంతకంటే మాట్లాడాల్సుకోవాలి. ఏదైతే జరిగిందో ఇప్పటివరకు జరిగే రానున్న కాలంలో ఇప్పటివరకు 1.5 years నుంచి ఏం చేశాను అందరూ చూస్తే సరే దానికి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో సంబంధం లేకుండా నాకు సంబంధించిన మటుకు ఎలక్షన్లు అయిపోయిన కారణం టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా బీజేపీ వాళ్ళు వచ్చినా సీఎంఎల్ఏ కానీ ఎల్ఓసి కానీ ఇంకే కార్యక్రమం కూడా ఎవరికి సంబంధం లేకుండా చాపరేజ్ స్టార్ట్ చేస్తుంది. ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు చూసుకుంటున్నట్టే ఈ మధ్యకాలంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు నాకు సంబంధించిన నా కుటుంబం అనుకుని పనిచేస్తున్నాను. ఏదైతే మున్సిపల్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఉందో దాదాపు 5 సంవత్సరాల నుంచి అది డిఫాక్ట్ అయిపోయి కూలిపోయే పరిస్థితుంది కాబట్టి ప్రజల నష్టాలు జన నష్టం జరగదని చెప్పి దాంట్లో వాటర్ తక్కువ స్టార్టర్ లాస్ట్ 2 సంవత్సరాలు మొత్తం నీళ్ళే పనిచేసింది. సో అట్టి స్థలాన్ని డిస్మెంటల్ చేసి యూ షేప్లో రోడ్డు ఉన్నది. ఆ 3 దిక్కుల కమర్షియల్ కాంప్లెక్స్, సెంటర్లో పార్కింగ్ కూడా కాంప్లెక్స్ అంటే గ్రౌండ్ నుంచి 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కాంప్లెక్స్ కాబట్టి ఏదైతే మార్కెట్ చేస్తున్నా వాళ్ళకి పార్కింగ్ చాలా లేదు కాబట్టి పేడ్ పార్కింగ్ బుక్ చేసుకున్నందుకు దాని డిస్మెంటల్ ఆల్రెడీ 5 సంవత్సరాల కింద వాళ్ళు లెటర్ ఇచ్చింది. డిఫాక్ట్ అయిపోయింది, పనికిరాదు వాడుకుంటాను, దాని లైఫ్ అయిపోయిందని చెప్పి ఆ స్థలాన్ని వాడుకొని ఎందుకంటే వాటర్ వేరే ట్యాంకులు కట్టింది, అక్కడ ట్యాంక్ అవసరం లేదు. నేను వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అమృత్ కింద 40,50 లక్షలు తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఐబీ నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు 6 లేన్ల రోడ్డు ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయింది. కన్వర్షన్ చేస్తున్నాం. ఇంకొక 10 రోజులు అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఐబీ సెంటర్ కానివ్వండి, బెల్లంపల్లి వెంకటేశ్వర టాకీస్ కానీ ఇలా బెల్లంపల్లి చౌరస్తా కానీ లక్ష్మీ టాకీస్ చౌరస్తా కానీ ఏదైతే లాస్ట్ టైం రౌండ్లు కట్టిందో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. లక్ష్మీ టాకీస్ చౌరస్తా 4 చనిపోయారు. బెల్లంపల్లి చౌరస్తాలో కూడా
బెల్పల్లి చదువులో ముగ్గురు మొత్తం 11 మంది చనిపోయినారు. సరే దానికి ఎవరి తప్పు ఎవరిని దాని లోపలికి పోదేసుకోవాలి. ప్లస్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ 6 లైన్ చేస్తున్నాం కాబట్టి అవి ఉండే పరిస్థితి లేదు. ఇంకా 2 చెట్లు ఉన్నది. కొన్ని జాగాలో 2 జాగాలో తప్పదు. ఇంకా ఎక్కడ ఎవరికి అయిపోలేదు. ఎవరన్నా అవన్నీ నేను అడిగే ప్రశ్న కంటే సమాధానం తీసుకున్న తర్వాతనే అన్నీ కూర్చిన తర్వాతనే నేను ఏం లేకుండా నేను చేయను. తీయకుండా ఇప్పుడు ఇస్తే మా షాపు అంటే ఇంకా చచ్చిపోవాలని చూస్తాను. అవి ఏమన్నా కుంటు లేకున్నాయి. ఇప్పుడు 11 మంది ప్రాణాలకు ఎవరు బాధ్యత చెప్పండి. 11 మంది ప్రాణాలకు ఎవరు బాధ్యత చెప్పండి. మీరు వెడల్పు ఉన్నదానికి అయిపోయింది పెట్టు. రోడ్డు మీద పెట్ట చేస్తారు చెప్పండి. ఎవరి ఇల్లు కొడతారు చెప్పండి. మీరు 132 ఫీట్ల రోడ్డు ఉన్నది తెచ్చిపెట్టి ఇప్పుడు అది ఉన్న తెచ్చిపెట్టి ఈ రౌండ్ వీటిని కాపాడడం కోసం ఇంకో 10 మంది ప్రాణాలు వేయడం కోసం పెడతారు. రోడ్డు ఎట్లా పెడతారండి? నాకు అర్థం కాదు. పెట్టినప్పుడు తెలివి ఉండదా? 11 మంది వచ్చినా ఎవరు బాధ్యత చెప్పండి. 11 మంది వాళ్ళు చెప్పండి. సమాధానం కాపాడాలని చేసేది మంచిదే సార్. నేను అట్లా అంటలేదు సార్. అంటే ఇప్పుడు మనం ఇంకా వెడల్పు అయింది కదా. వెడల్పు కాదు. 132 ఫీట్ ఉన్నది 132 ఫీట్లే చేస్తారు. 130 ఎవడో చేస్తాను నువ్వు చెప్పండి. కాంపిటీషన్ ఇస్తావా? ఉన్న రోడ్డు 132 ఫీట్ ఉన్నది. 132 ఫీట్లు ఆన్లైన్ అవుతుంది. వెడల్పు 70 పడతారు చెప్పండి. చచ్చిపోయిన కారణాలు ఖరీదు చెప్తారు చెప్పున్నారు. దానికి ప్రొటెక్షన్ పెట్టినా అప్పుడు ఆ టైంకు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసా, సెంటర్ పెడితే సెంటర్ నుంచి 60 ఫీట్ల రౌండ్ ఉండాలి. 60 ఫీట్ల రౌండ్ ఉంటే తిరగచ్చు. ఏ లెక్క లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ విజయం లేకుండా ఇక్కడికి డబ్బులు వచ్చినా అక్కడికి డబ్బులు కట్టుకోవాల్సి 11 మంది తప్పేసి చంపేసి. సింగరేణి యాజమాన్యం క్రీడలకు పెద్దపీట వేస్తుందని శ్రీరాంపూర్ జీఎం ఎల్వి సూర్యనారాయణ పేర్కొన్నారు. వర్క్స్ పీపుల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ 2024-25 వార్షిక క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎం సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడాకారులకు యాజమాన్యం అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తూ క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రస్తుతం సింగరేణిలో యువ క్రీడాకారుల సంఖ్య పెరిగిపోతుందని, తాము ఎంచుకున్న క్రీడల్లో రోజువారీగా సాధన చేస్తే పోటీల్లో రాణించే అవకాశం ఉంటుందన్నారు. క్రీడలతో తాము చేసే పనిలో చురుకుదనం, క్రమశిక్షణ పెరుగుతుందని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకుంటూ తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సూచించారు. కంపెనీ స్థాయిలో నిర్వహించిన క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులను ఆయన అభినందించారు. కోల్ ఇండియా స్థాయిలో 55 కేజీల బాడీ బిల్డింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఎం అజయ్, బ్రాంజ్ మెడల్ సాధించిన ఈశ్వరాచారి, టేబుల్ టెన్నిస్ డబుల్స్లో గెలుపొందిన వెంకటేశ్వరరావును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కంపెనీ కోల్ ఇండియా స్థాయిలో జరిగిన పోటీల్లో శ్రీరాంపూర్ ఏరియా క్రీడాకారులు విజయం సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు వారు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటియుసి శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, ఎస్ఓ2 జీఎం సత్యనారాయణ, ఓసీపీపీఓ శ్రీనివాస్, డీజీఎం పర్సనల్ అరవిందరావు, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి, డివైపీఎం కాంతారావు, డబ్ల్యూపీఎస్జీఏ గౌరవ కార్యదర్శి పాల్ సృజన్, సూపర్వైజర్ చాట్ల అశోక్, జీఎం చర్చల కమిటీ సభ్యులు చంద్రమోహన్, బద్రి బుచ్చయ్య, కోఆర్డినేటర్ సకినాల నర్సయ్య, ఇండోర్ కెప్టెన్ తోట సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ
సింగరేణిని అక్కడ ఒక మోడల్ సింగరేణిలోనే క్రీడాకారులు ఉన్నారు. ఏ రకమైన వాళ్ళే సాధ్యం వాళ్ళే సాధించాలనేటట్టుగా కోవిడ్ అప్పులు సాధించాలని మేము ఆశిస్తున్నాం. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాల అమలు నేపథ్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఈ నెల 26 నుంచి 2 పథకాలు అమలవుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. విపక్షాల విమర్శలకు అభివృద్ధి, సంక్షేమంతో జవాబు ఇస్తోందని చెప్పారు. జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్, నాలుగవ తారీఖు నాడు జరిగిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో, మొదటిది 6 గ్యారెంటీలో భాగంగా 100 రోజుల పని, ఎవరికైతే భూమి లేని నిరుపేదలు, రైతు కూలీలు, జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 12,000 ఇస్తామని చెప్పి ఎన్నికల కన్నా ముందు మేనిఫెస్టోలో భాగంగా 6 గ్యారంటీలో పెట్టిన దాంట్లో భాగంగా 6 ఈరోజు అనౌన్స్ చేసిండ్రు. 26వ తారీఖు నుంచి మొదలు పెడతారని చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. రాష్ట్రంలో దాదాపు 24 లక్షల జాబ్ కార్డు హోల్డర్స్, భూమి లేని నిరుపేదలు ఉన్నారు. 24 లక్షల జాబ్ కార్డు అంటే దాదాపు 48 లక్షలు, అంటే భార్య పేరు మీద జాబ్ కార్డు ఉంటే భర్త ఉంటాడు. అట్లా 48 లక్షల మందికి వాళ్ళ కుటుంబాలకు ఈ రకంగా పూర్తి నిరుపేదలకు ఎన్నికల కన్నా ఏదైతే పెట్టినో దాన్ని సమావేశంలో చర్చించి ఆమోదించినందుకు రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వారి మంత్రివర్గ సభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఈ సబ్జెక్టు మంత్రి అయిన సోదరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా రైతు భరోసా గురించి ఈ గడిచిన 2-3 నెలల నుంచి ఇతర పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్నికల మాట తప్పిండ్రు, ఇది చెప్పిండ్రు అని చెప్తున్నారు. వాళ్ళిద్దరికీ రైతు భరోసా గురించి కానీ ఇంకా దేని గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి రాసిన మేనిఫెస్టోకు, చెప్పిన వాగ్దానాలకు ఏం చేసిండ్రో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఆయనతో ప్రజలు మమ్మల్ని మర్చిపోతారేమని చెప్పి అక్కడక్కడ పెట్టి ఏదో ఫ్లెక్సీలు పెట్టి కనబడేట్ చేసి 10 మంది పెట్టి ధర్నాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎన్ని రకాల మోసాలు చేశారో మీ అందరికీ తెలుసు. ఇన్ని లెక్కలనే ఇన్ని కట్టాలని చెప్తున్నారు. లెక్కలు నేను చెప్తే సిద్ధంగా ఉన్న లెక్క చెప్పడానికి రాష్ట్రంలో వాళ్ళెన్ని కొట్టిండ్రు, మేమెన్ని చేసామని చెప్తే సిద్ధంగా ఉన్నాం. కాకి లెక్క చెప్పడం కాదు. ఎవరైతే వ్యవసాయ భూమి ఉందో, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్లకు రైతు భరోసా ఇస్తారని చెప్పి ఆమోదించడం జరిగింది. రైతు భరోసాగా అనేది రైతుకు పెట్టుబడి కోసం ఇచ్చే సాయం కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయం చేసే భూమికే ఇస్తాం, దానికే కట్టుబడి ఉన్నాం అని చెప్పి మరొక్కసారి చెప్తూ, వాళ్ళ లెక్క టీఆర్ఎస్ వాళ్ళ లెక్క
పెద్ద పెద్ద దొరలను, పెద్ద పెద్ద పటేలను, పెద్ద పెద్ద రెడ్లను, పెద్ద పెద్ద భూస్వాములను, హైదరాబాద్ ఉన్న వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళకు వాళ్ళ భూమి ఎక్కడో తెలియదు, వాళ్ళ వ్యవసాయం అంటే తెలియదు. వాళ్ళ జేబులు నింపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మొట్టమొదటి నుంచి కూడా సన్న చిన్నకారు రైతులు, దళితులు, బహుజనులు, అదేవిధంగా గిరిజనులు వాళ్ళని దృష్టి పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ చేత తప్పితే ఎవరో కొంతమంది కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా అనేది రైతుకు, వ్యవసాయం చేసే రైతుకు పెట్టుబడి కోసం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నమ్మిన సిద్ధాంతం ప్రకారమే ఇందిరమ్మ రాజ్యంలో అదే కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా అప్రూవ్ చేసిన రాష్ట్ర క్యాబినెట్కు, అదేవిధంగా ప్రత్యేకంగా అగ్రికల్చర్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రేషన్ కార్డు వ్యవస్థ గడిచిన 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డుల గురించి మాట్లాడుతూ, బియ్యం గురించి మాట్లాడుతూ ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగిపోయినాడు 140 రూపాయలకు 9 సరుకులు ఇచ్చిన మేము. ఆ తర్వాత కళ్ళబొల్లి మాటలు చెప్పి మెల్లమెల్లగా లాస్ట్కి తీసుకొచ్చి ఒక బియ్యం ఇచ్చి, ఆ బియ్యం కూడా ఎవరు తినని బియ్యం ఇచ్చి దాన్ని ఇక ఎక్కడ అమ్ముకున్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దొరుకుతాయి, ఇక్కడ కూడా దొరుకుతాయి. అన్ని రేషన్ బియ్యాన్ని అమ్ముకునే ఘనత వాళ్ళదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది 26 జనవరి నుంచి కొత్త రేషన్ కార్డు వ్యవస్థ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఎవరికైతే రేషన్ కార్డు లేవో ఈ అర్హత, ఈ క్రైటీరియా కూడా పారామీటర్ కూడా పెంచడం జరిగింది. దాని ప్రకారం ఎవరెవరికి తాను ఉందో వాళ్ళందరికీ కొత్తగా నాకు తెలిసి 10 నుంచి 12 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఈ 3 కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ 3 కార్యక్రమాలు క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఈ శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఒక కార్యక్రమం చేసుకోబోతున్నాం. ఇవాళ వాళ్ళు రాష్ట్ర ఖజానా అప్పచెప్పి ఇవాళ మాట్లాడుతున్న మా సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు పేమెంట్ రాలేదు, మాజీ ఎంపీటీసీలకు పేమెంట్ రాలేదు, మిగతా పేమెంట్ రాలేదు అని చెప్పి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఎక్కడ పడితే అక్కడ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో వాస్తవికత లేదు. వాళ్ళు గద్దె దిగినాడు వాళ్ళు చెప్పే వీళ్ళందరి పేమెంట్లు దాదాపు 1150 కోట్ల రూపాయల పేమెంట్ ఉన్నది. అప్పులు పెట్టి మాకు అప్పచెప్పారు. మరి ఇంత నీతిగా చెప్తాను, ఇంత స్టోరీలు చెప్తారు, వాళ్ళ టైంలో ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ టైంలో ఇస్తే ఇలా మాకెందుకు ఆ బాధ? కావాలని చేస్తున్నారు. ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పి రైతు భరోసాల పొక్కలు పెడతారట, రైతు భరోసాల కోతలు పెడతారట, ఇంకేదో పెడతారట. ఇంకా వాళ్ళని ప్రజలు మర్చిపోయారు, ప్రజలు ఇచ్చిపెట్టిర్రు. వాళ్ళకు ప్రజలకు వాళ్ళ మీద విశ్వసనీయత లేదు. కాబట్టి ఈ రకంగా చేసి గోల చేసి చేస్తున్నారు. రైతు భరోసా కానీ, రైతు లోన్, మన రుణమాఫీ కానీ ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా ఇవాళ 21,000 కోట్ల రూపాయల లోన్ మేము చేసినాం. మేము గెలిచినాక సంవత్సరం లోపల ఈ కార్యక్రమం చేసినాం. వాళ్ళు ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ వాగ్దానం 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేయలేక సంవత్సరానికి 25,000 ఇస్తే లాస్ట్కి వచ్చేవరకు వడ్డీకే జరిపోయింది. అసలు అట్టే ఉన్నది. ఇది మొదటి దఫా. రెండో దఫా వచ్చినప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తే లాస్ట్కి ఎలక్షన్ల గట ఎంతో కొంత 20% మందికి 20% మందికి రుణమాఫీ చేసింది. వాళ్ళ లెక్క మాట తప్పే ప్రభుత్వం కాదు, మడమ తిప్పే ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా ఎన్నికల కన్నా ముందే చెప్పినాం, ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఉన్న డబ్బుల వెసులుబాటును చూసి ప్రతి ఒక్కరికి ఎవరెవరికైతే ఏదో చెప్పినా అది చేసుకుంటూ వస్తున్నాం. సివిల్ సప్లై, హమాలీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ నాయకులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్కు అందజేశారు. ఈ సందర్భంగా మేకల దాసు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని 6 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీ రేట్లు క్వింటాలకు 26 నుంచి 35 రూపాయలకు పెంచాలని, కార్మికులకు ఇన్సూరెన్స్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, 6,500 ఉన్న బోనస్ను 10,000కు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. గోడౌన్లలో అవసరాన్ని బట్టి కార్మికులను నియమించుకునే అధికారం కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ పథకాన్ని సంపూర్ణంగా రద్దు చేసి ఏటీఎం, ఏటీఆర్లను పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిట్టపల్లి పౌల్, పానుగంటి సత్యనారాయణ, తిప్పని సత్తయ్య, గుర్రాల సంపత్, రాజన్న, చంద్రశేఖర్, శ్రీనివాస్, బాపన్న తదితరులు పాల్గొన్నారు.
కార్మికులు జనవరి 1 నుండి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యేస్ పాయింట్ల వద్ద కూడా నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. గత సంవత్సరం జనవరి 1, 2024 నుండి పెరిగిన వేతనాలు అమలు చేయాలని 10 సార్లు సివిల్ సప్లై హమాలీ కార్పొరేషన్ కమిషనర్ను కలిసి అనేక సార్లు అడిగినప్పటికీ కూడా ఏ ఒక్కసారి కూడా స్పందించని పక్షంలో, పెరిగిన వేతనాలు ఇవ్వలేని పక్షంలో సివిల్ సప్లై కార్మికులందరూ కూడా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, గత ప్రభుత్వానికంటే మీ ప్రభుత్వం తీసిపోయింది ఏం లేదు. ఎందుకంటే 1/1/2024 నుండి రావాల్సిన వేతనాలు అక్టోబర్ 1న ఒక అంగీకారం కుదుర్చుకున్నాం కార్మిక సంఘాలు కార్పొరేషన్ కమిషనర్ మధ్యలో. మీకు మాకు జరిగినటువంటి ఒప్పందాన్ని, అంగీకార పత్రాన్ని ఎందుకు అమలు చేయడం లేదో కార్పొరేషన్ చైర్మన్ కమిషనర్ చౌహాన్ గారు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఈ కార్మికులందరూ సమ్మె చేస్తే మీరు ఏసీలలో కూర్చుంటా ఉన్నారు. ఈ కార్మికులు చేసేటువంటి శ్రమతోటి ఇలా మీరు వేతనాలు పొందుతూ ఉన్నారు. ఇవాళ కార్మికుల సమస్యలు పట్టింపు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఏఐటీయూసీ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సివిల్ సప్లై హమాలీ కార్మికులకు పెంచిన వేతనాలు, సంవత్సర కాలంగా ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఈ జిల్లాలో మొత్తం చూసుకున్నట్లయితే సొంత గోడౌన్లు ఎక్కడ లేవు. ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాలకు గురవుతున్నా అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఇదే కలెక్టరేట్ ముందట ఇవాళ దీని ఎదురుగా ఉన్నటువంటి కాంపౌండ్ కూడా కబ్జాకు గురైంది. సుమారు 3.5 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఇలా వ్యక్తుల చేతుల్లోకి ప్రభుత్వ ఆస్తులను తీసుకుపోయి పెడతా ఉన్నారు. కానీ ఇలా గోడౌన్లు, సివిల్ సప్లై గోడౌన్లకు సంబంధించింది పౌర సరఫరాల శాఖ ప్రభుత్వ భూములలో గోడౌన్లు నిర్మించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి మీరు ఇలా చోద్యం చూడడం బాధాకరం. అద్దె గృహాలలో ఇలా మనం నడపడం అనేటువంటిది చాలా విచారకరం. వెంటనే సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సంవత్సర కాలంగా ఉన్నటువంటి వేతన బకాయిలు చెల్లించాలి. సొంత గోడౌన్లు నిర్మించాలి. వీళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు, చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్కసుమన్ ఆదేశానుసారం మహాధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలకు ముందు వరంగల్లో రాహుల్ గాంధీతో నిర్వహించిన ఎన్నికల సభలో రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాగా 1 సంవత్సరంలో ఎకరానికి 15,000 ఇస్తానని రాహుల్ గాంధీ చేత హామీ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును రైతు భరోసా చేసి దానిని సంవత్సరానికి 12,000 రూపాయలుగా ఇస్తామని చెప్పడం సరికాదని ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత 6 గ్యారంటీలను మూసీ నదిలో కలిపి తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు ఏ హామీలను ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, లేనట్లయితే ఇంకా ఇలాంటి ధర్నాలు రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని వెల్లడించారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బాలకృష్ణ గారి నాయకత్వం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం నుండి తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి బేషరతుగా మీరు ముక్కు భూమికి రాసి తెలంగాణ ప్రజల్ని మోసం చేశాను, రైతాంగాన్ని మరీ మోసం చేశాను, నన్ను క్షమించు అని నువ్వు ఎక్కడైతే ప్రసంగాలు చెప్తూ ఎక్కడెక్కడ రైతులకి నువ్వు ఎకరానికి 15,000 చొప్పున ఇస్తానన్నావో, కౌలు రైతులకి 15,000 ఇస్తా అన్నావో, కూలి రైతులకి 12,000 రూపాయలు ఇస్తా అన్నావో అవన్నీ అబద్ధపు మాటలు. కాంగ్రెస్ అంటేనే మోసం చేసే పార్టీ. నన్ను, నా పార్టీని క్షమించండి అని చెప్పి ముక్కు భూమికి రాసి క్షమాపణ అడగాలని చెప్పి చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.